అయోధ్యలో రామాలయం ఒకప్పుడు గుడిని పగలకొట్టి మసీదు కట్టారు. మసీదుని పగలకొట్టి ఇప్పుడు గుడి కట్టారు అంటూ వివాదాస్పదమని పెద్ద ఎత్తున అంతర్జాతీయ మీడియా ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి మార్పులకు సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. గత వారం జరిగిన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వార్తలు పాశ్చాత్య మీడియా కవర్ చేస్తూ ధ్వంసం చేయబడ్డ పాత మసీదు స్థానంలో నిర్మించబడ్డ రామ మందిరాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారని రాశారు. అంతేగాని అంతకు ముందే ఉన్న దేవాలయం ధ్వంసం చేయబడి మసీదు కట్టారని సుప్రీంకోర్టు నిర్ధారించిన విషయాన్ని కావాలని దాచిపెట్టి వార్తలు రాశారు. అయితే ఇలా గతంలో ముస్లిమ్స్ దాడుల్లో ధ్వంసమైన పాత మత కట్టడాలను తిరిగి మిగతా దేశాలు పునరుద్ధరించలేదా అని చూస్తే చాలా దేశాల్లో ఇలా చర్చలు పునరుద్ధరించిన సంఘటనలు. కానీ మన దేశాన్ని పాలించిన తెల్లదొరలకు ఇప్పటికీ భారత్ అంటే చిన్న చూపు. అందుకే అటువంటి వక్రీకరణ రాతలు అన్నట్టు వారికి వంత పాడుతూ వారు చెప్పేవో గొప్ప అనుకునే మేధావులు, పాత్రికేయులు, మార్క్సిస్ట్ చరిత్రకారులు ఈ విషయంలో వాళ్ళకి సహాయ సహకారం అందిస్తున్నారు. కానీ ఏనాడు వాటిని ఖండించిన దాఖలాలు లేవు. ఇక్కడే ఇదిలా ఉంటే పాల్ అస్తనో పౌలస్ అనే కెనడియన్ గ్రీస్ దేశంలో ఇలా పునరుద్ధరించబడిన చర్చిల వివరాలు తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నాడు. వాటి వివరాలు ఇప్పుడు చూస్తే 4వ శతాబ్దంలో నిర్మించబడినటువంటి తెస్సలోనికీలోని అజియోస్ డెమోట్రియాస్ చర్చ్ 1493లో మసీదుగా మారింది. అయితే చివరికి 1949లో చర్చిగా పునర్నిర్మించబడింది. మెనంవసియాలో హాగియా సోఫియా చర్చ్ సుమారు 1150 నాటి, కానీ 1715లో మసీదుగా మారింది. 1827లో మళ్ళీ చర్చిగా మార్చడానికి మరమ్మతు పనులు చేశారు. మిస్ట్రాస్లోని హగియా సోఫియా 1300లో నిర్మించబడింది. ఒట్టోమన్ ఆక్రమణ సమయంలో మసీదుగా చేశారు. 1830లో గ్రీస్ స్వాతంత్రం పొందిన వెంటనే మళ్ళీ చర్చిగా మార్చబడింది. అట్లాగే రోడ్స్లోని అజియోస్ స్పిరిడాన్ చర్చ్ 1200లో నిర్మించబడింది. 1522లో ఒట్టోమన్లు ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మసీదుగా మార్చారు. అయితే ఒట్టోమన్లను తరిమేసిన తర్వాత తిరిగి చర్చిగా మార్చారు. అయితే దాని మినార్ ఇప్పటికే ఉంది. తెస్సలోనికీలోని పనాజియా చాల్కిన్ చర్చ్ 1028లో నిర్మించబడింది. 1430లో ఒట్టోమన్లు నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మసీదుగా మారింది. కానీ 1934 తిరిగి పునరుద్ధరించబడింది. రోడ్స్లోని హోలీ ట్రినిటీ చర్చ్ 1365 మరియు 1374 మధ్య క్యాథలిక్ చర్చిగా నిర్మించబడింది. ఒట్టోమన్లచే కాన్జాడే మెస్సిడీ పేరుతో మసీదుగా మార్చబడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ద్వీపం గ్రీస్లో విలీనమైనప్పుడు ఆర్థడాక్స్ చర్చిగా మార్చబడింది. తెస్సలోనికీలోని ప్రవక్త ఎలీజా చర్చ్ 1300లో నిర్మించబడింది. 1430లో ఒట్టోమన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న వెంటనే మసీదుగా మార్చబడింది. మరియు 1900 ప్రారంభంలో విముక్తి తర్వాత మళ్లీ పునరుద్ధరించబడింది. చానియాలోని సెయింట్ నికోలస్ చర్చ్ వాస్తవానికి 1320లో నిర్మించిన క్యాథలిక్ చర్చ్ ఒట్టోమన్ ఆక్రమణ సమయంలో మసీదుగా మార్చబడింది. మరియు 1918లో ఆర్థడాక్స్ చర్చిగా మార్చబడింది. అట్లాగే రోడ్స్లోని పనాగియా టోకాస్ట్రో సుమారు 1000లో నిర్మించబడింది. 1522లో ఒట్టోమన్లు ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మసీదుగా మార్చబడింది. మరియు 1912లో ఇటాలియన్లు రోడ్స్ను పట్టుకున్నప్పుడు తిరిగి క్రైస్తవ చర్చిగా మార్చబడింది. తెస్సలోనికీలోని పమ్మెగిస్టోయ్ టాక్సియార్చెస్ చర్చ్ 1300లో నిర్మించబడింది. 1430లో ఒట్టోమన్లు నగరాన్ని స్వాధీనం చేసుకున్న మసీదుగా మారి మరియు 1912లో మళ్ళీ చర్చిగా మార్చబడింది. పైన చెప్పినవే కాక పాల్ ఇంకా చాలా ఉదాహరణలు ఇచ్చాడు. అంటే ముస్లిమ్స్ ఎక్కడ దండయాత్రలు చేస్తే ఆ ప్రాంతాల్లో గల ప్రాచీన మత కట్టడాలను ధ్వంసం చేయడమో లేదా కొద్దిపాటి మార్పులు చేసి మసీదులుగా మార్చడమో చేయడం వాళ్ళకి అలవాటు. మన దేశంలో వారు చేసినవి అయితే ఇంకా దారుణం. మన భారత్లో కూడా సుమారు 40,000 దేవాలయాలు ఇలా చేశారని చెప్పి సీతారాం గోయల్ హిందూ టెంపుల్స్ వాట్ హ్యాపెన్ టు దెమ్ అని పుస్తకాల్లో ఈ పుస్తకం అతను 2 వాల్యూమ్స్గా రాశారు. పక్క ఆధారంలో 2000 ముఖ్య దేవాలయాల పేర్లను ప్రస్తావించారు. అతని విషయంలో సర్వే నిర్వహించారు. ఏ దేశానికైనా స్వతంత్రం రావడం అంటే ఒట్టి అధికార మార్పిడి మాత్రమే కాదు, పాత పాలకుల కాలంలో ధ్వంసం చేయబడ్డ పురాతన సాంస్కృతిక చిహ్నాలను మళ్ళీ పునరుద్ధరించుకోవడం. వాళ్ళు తమ గొప్పతనాన్ని చాటుకునేందుకు వక్రీకరించి రాసిన ఈ దేశ చరిత్రను తిరిగి రాసి ప్రజలకు, విద్యార్థులకు అందజేసి మళ్ళీ ఈ సంస్కృతి గొప్పతనం తెలియజేసి వారిలో ఆత్మన్యూనతాభావాన్ని తగ్గించడం వంటి చర్యలు కూడా చేపట్టాలి. అదేంటో ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం, దురదృష్టం స్వాతంత్రం మనకు ఒక అధికార మార్పిడి మాత్రమే ఇచ్చింది. గతంలో మన ప్రజలు హింసించి దేవాలయాలు ధ్వంసం చేసి ఇక్కడ ఆస్తులు దోచుకున్న ముష్కర పాలకుల జ్ఞాపకాలను చెరిపే ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. పైపెచ్చి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, కరుణామూర్తులు, ఈ దేశాన్ని గొప్ప సాంస్కృతిక వైభవం తెచ్చారంటే అబద్ధపు చరిత్రను పిల్లల పాఠ్య పుస్తకాల్లో రాశారు. దానివల్ల జరిగిందేంటి? మన పాత ఈ ఏదైతే ఇలా దాడులు చేసినటువంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ వల్లే ఈ దేశం ఈ స్థితిలో ఉంది. ఏదైతే ఇస్లామిక్ రాజ్యాలు స్థాపించినటువంటి వాళ్ళ వల్లనే ఈ దేశం ఈ స్థితిలో ఉంది, మాకు మాత్రం ఈ దేశాన్ని పాలించే అర్హత ఉందని ఈ దేశంలో ఒక వర్గ ప్రజలు అవసరం లేని ప్రమాదకర విచ్ఛిన్న ధోరణి ఈ 75 సంవత్సరాల్లో ప్రబలింది. జరిగిందేదో జరిగింది. ఇకనైనా విద్యార్థులకు సరైనటువంటి చరిత్ర తెలిపే ప్రయత్నాలు మొదలు పెట్టాలంటాను చాడా శాస్త్రి గారు.